జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవెల్లి మండలంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల రాజశ్రీ గార్లపాడు. ఈ పాఠశాలలో ఉన్నటువంటి వసతులు సౌకర్యాలు గురించి తెలియజేస్తూ, నా పేరు టి మల్లయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. సో పాఠశాలలో గల వసతులను సౌకర్యాలను ఒకసారి మనం చూద్దాము. పాఠశాలలో విశాలమైన స్థలం ఉంది, ఆట స్థలం ఉంది, ఆహ్లాదకరమైన వాతావరణము, పచ్చని చెట్లు, బాలికలకు మరియు బాలురకు సపరేట్గా మూత్రశాలలు, నీటి వసతి కూడా మనకు భగీరథ వాటరు ప్రతి రోజు రెగ్యులర్గా ఉంటుంది. మంచినీటి సౌకర్యం ఉంది. పాఠశాలలో బయటి వాతావరణం చూసినాము. ఇప్పుడు తరగతి గదిలో ఉన్నటువంటి వాతావరణం కూడా ఒకసారి చూద్దాం. 1వ తరగతికి సంబంధించినటువంటి తరగతి గదిని చూస్తున్నాము. ఈ తరగతికి శ్రీమతి రేణుకమ్మ గారు చెప్తూ ఉంటారు. వారు 23 సంవత్సరాల అనుభవం ఉంది. ఒకసారి వారు క్లాస్ రూమ్ గురించి మీకు వివరిస్తారు. ఇది 1వ తరగతి, ఇది 2వ తరగతి. చుట్టూ పచ్చని పొలాల నుంచి స్వచ్ఛమైన గాలి, ధారాళంగా వెలుతురు, గ్రీన్ బోర్డు, పిల్లలు కూర్చొని రాసుకోవడానికి వీలుగా డ్యూయల్ డెస్కులు, ప్రతిరోజు చూస్తూ నేర్చుకోవడానికి అనుకూలంగా, ఈజీగా నేర్చుకోవడానికి గోడలపైన వర్ణమాల, నంబర్స్, దిక్కులు, గుణితాలు, ఒత్తులు, నంబర్ నేమ్స్ మరియు బాడీ పార్ట్స్, ఆల్ఫాబెట్. ఇంకా మేము తయారు చేసిన టిఎల్ఎం. ఈ విధంగా అర్థమయ్యే విధంగా సులభ రీతిలో విధంగా తయారు చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగానే పిల్లలందరితో కృత్యాధార పద్ధతిలో వారికి అన్ని నేర్పించడం జరుగుతుంది. ప్రతిరోజు గొడవల పైన చూస్తూ కూడా వాళ్ళు అన్ని అభ్యాసం చేసుకుంటారు. సో 3-4 తరగతులకు సంబంధించి శాంతమ్మ గారు తెలియజేశారు. మీరు 10 సంవత్సరాల అనుభవంతో ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. నా పేరు శాంతి టీచర్. మీ ఇక్కడ 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మన ఊరి పాఠశాల పచ్చని పొలాల మధ్య చల్లని వాతావరణంలో పిల్లలు చాలా ఆహ్లాదకరంగా నేర్చుకుంటున్నారు. ఎటువంటి భయం లేకుండా చాలా సంతోషంగా ఫ్రీగా ప్రతిరోజు స్కూల్కి వచ్చి నేర్చుకుంటున్నారు. నేను 4th డీల్ చేస్తున్నాను. పిల్లలు ఇట్లా గోడలకి ప్రతిరోజు చూడడం వల్ల సులభంగా నేర్చుకోగలుగుతారు. మంత్స్ అంటే నెలలు కానీ, వీక్స్, వారాలు కానీ, ఇంకా ఫ్రూట్స్ గురించి ప్రతిరోజు చూడడం వల్ల వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. బయట చూసిన వెంటనే కూడా వాటి పేరు తక్కువ చెప్పేయడం, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ. తర్వాత సీజన్స్ గురించి, యానిమల్స్ గురించి, తర్వాత రంగుల గురించి, రంగులు చూసిన వెంటనే తక్కువ గుర్తుపట్టడం వాటిని ప్రతిరోజు చూడడం వల్ల. అదేవిధంగా సరళ పదాలు, గుణిత పదాలు, ద్వితాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు, సంశ్లేషణాక్షర పదాలు సులభంగా నేర్చుకుంటున్నారు వాటి గురించి. తర్వాత వెహికల్స్ గుర్తుపట్టగలుగుతున్నారు. అదేవిధంగా రిలేషన్స్, వెజిటేబుల్స్, వీటి గురించి కూడా పిల్లలు ప్రతిరోజు చూడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. వెంటనే టక్కున బయట చూసిన వెంటనే టక్కున చెప్పగలుగుతున్నారు, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ. పదాలు, వీటితో వాక్యాలు తయారు చేయగలుగుతున్నారు సులభంగా. షీ ఈజ్ స్లీపింగ్, ఇట్లా వాక్యాలు వాళ్ళే ఇట్లా తయారు చేసి చదవగలుగుతున్నారు. గడియారం, ఇది చిన్న ముళ్ళు, నిమిషాల ముళ్ళు, ఇది సెకండ్ల ముళ్ళు, ఇది గంటలను తెలియజేస్తుంది. ఇట్లా పిల్లలు ఇంటి దగ్గర కూడా చూసిన వెంటనే, స్కూల్లో చూసిన వెంటనే గుర్తుకొచ్చి, ఆహా ఇది గంటల ముళ్ళు కదా, నిమిషాల ముళ్ళు కదా, సెకండ్ల ముళ్ళు కదా అని టక్కున గుర్తుపట్టగలుగుతున్నారు. ఇట్లా పిల్లలు తయారు చేయడం వల్ల పిల్లలు సులభంగా నేర్చుకోగలిగి తొందరగా ఐడెంటిఫై చేస్తున్నారు. ఇట్లా పిల్లలు ఈ ఆకారాలను చూసిన వెంటనే ఏదైనా కిరాణం షాప్కి వెళ్ళినా కానీ, ఎక్కడైనా షాప్కి వెళ్ళినా కానీ వీటి ఆకారాలను చూసి వెంటనే బిస్కెట్స్ కానీ, ఏవైనా తినే వస్తువులు కానీ చూసిన వెంటనే వీటి ఆకారాలను కూడా గుర్తించగలుగుతున్నారు అనమాట. ఇలాంటి టిఎల్ఎం చూపించడం వల్ల పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. మనము ప్రాథమిక తరగతులకు సంబంధించిన ఆ బ్లాక్ చూసినాము. ఇప్పుడు 5, 6, 7 తరగతులు ఉన్నటువంటి ఇంకొక బ్లాక్ ఉంది. ఇక్కడ చూద్దాం. పాఠశాల ఆవరణం ముందు కూడా చెట్లు మనకి ఆహ్లాదకరంగా వాతావరణం ఉన్నట్టుగా చెట్లను కూడా చాలా పెంచడం జరుగుతుంది. ఇక్కడ స్టేజ్ ఉంది మనకి ప్రేయర్ చేసుకోవడానికి.
నీటి వసతి అక్కడ ఉంది. అదేవిధంగా వంటగది, మధ్యాహ్న భోజనానికి సంబంధించి వంటగది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి అర్థమయ్యేటట్టుగా ఇంగ్లీష్ పదాలు పలకడం కోసము, తెలుగు పదాలు పలకడం కోసం మన దగ్గర టీవీ, ఆడియో, వీడియో, విజువల్ కూడా ఉంది. వాటి గురించి కురుమూర్తి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా పేరు కురుమూర్తి. నేను ఇక్కడనే ప్రయత్నం చేస్తున్నాను. ఇంగ్లీష్ ఏ విధంగా పిల్లలకు వొకాబులరీ అంటే వాళ్ళకు ఎట్లా ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది జాలిఫోనిక్స్ను ఇంట్రడ్యూస్ చేసి అది ఎట్లా శబ్దం ద్వారా నేర్చుకోగలుగుతారు పిల్లలు ఎట్లా అనేది ఇప్పుడు ఒకటి చిన్న చూద్దాము. Alligator. Apple. Ambulance. Arrow. Ant. Bee. Bee says bird. Bird. Bee. Bird. Bear. Bird. Butterfly. Bird. Baby. Bird. Banana. ఇప్పటి దగ్గర మీరు వీడియో చూసింది కదా, పిల్లల శబ్దం ద్వారా మీరు శబ్దం విన్నారు కదా. అందుకే ఇక్కడ బొమ్మ పిక్చర్ ద్వారా ప్లస్ పిక్చర్ చూసి కూడా పిల్లవాడు పలకనికి రాకుండా పిక్చర్ చూసి చెప్పగలుగుతాడు. ప్లస్ ఇంకోటి శబ్దం పరిచయం చేయడం వల్ల అట్లాంటి ఏ బి వచ్చినప్పుడు బ అని పలికేది నేర్చుకుంటాడు. టీవీ ద్వారా దృశ్యం ద్వారా చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశం కోసం టీవీ కూడా పెట్టడం జరిగింది. అలాగే పిల్లలకు స్కూల్ అది రూమ్ ఆహ్లాదంగా కలర్ఫుల్ గా చేయడం జరిగింది. చూడండి ఒకసారి బొమ్మలు చూడండి. మనకు స్కూల్లో విశాలమైన ఆట స్థలం ఉంది కదా, అందుకోసం పిల్లలకు రెగ్యులర్ గా క్లాస్ వైజ్ గా స్పోర్ట్స్ అన్ని ఐటమ్స్ కూడా తెప్పియడం జరిగింది. రెగ్యులర్ గా ఆడుకుంటారు. శారీరకంగా కానీ ఎక్సర్సైజ్ కానీ అన్నిటికీ మంచిగా దృఢంగా తయారవుతారు. ఇక్కడ 6-7 తరగతుల గురించి తెలుసుకుంటున్నాము. నేను ప్రధానోపాధ్యాయునిగా ఉంటూ 6-7 తరగతులకు మ్యాథ్స్, సైన్స్ బోధిస్తున్నాను. సో క్లాస్ ఎలా ఉంది, ఇక్కడ ఏ విధంగా టీచింగ్ జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ క్లాస్ రూమ్ లో కూడా 6-7 విద్యార్థులకు సంబంధించినటువంటి వారికి అవసరమైన సైన్స్ లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు, సో వాటితో పాటుగా ఆహారంలోని కీలకమైన అంశాలు ఏవి ఉంటాయి, అదేవిధంగా ఫార్ములాలు, బ్యాటరీకి విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలు, మ్యాగ్నెట్స్, అయస్కాంత యొక్క రకాలు, సో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మ్యాపింగ్, ఉమ్మెత్త పువ్వు పుష్పం భాగాలు, వర్ణమాల ఇక్కడ చూస్తున్నారు. సో ప్రతిరోజు వీటిని చూడడం వల్ల విద్యార్థులకు వాటిపైన పూర్తి అవగాహన ఉంటుంది. అదేవిధంగా గణితంలో వచ్చేటువంటి ఆకారాలు, గణితంలో ఉన్నటువంటి గుర్తులకు గణిత చిహ్నాలు ఇక్కడ మనం చూస్తున్నాము. సో వీటితో పాటుగా వీరికి 6-7 తరగతులకి ప్రయోగ విధానంలో పాఠ్యాంశాలు బోధించడానికి మన దగ్గర ప్రత్యేకంగా సైన్స్ పరికరాలు కూడా ఉన్నాయి. సో వాటి ద్వారా కూడా బోధన జరుపుకుంటున్నాము. సో వాటిని కూడా ఒకసారి మనం చూద్దాం. పాఠశాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం, ఇక్కడ ప్రధానోపాధ్యాయులు గారు మరియు ఉపాధ్యాయ బృందం ఉంటున్నారు. సో వాటితో పాటుగా మనము ఏర్పాటు చేసుకున్నటువంటి లైబ్రరీ కానీ, ప్రింటర్ కానీ, సైన్స్ పరికరాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఒకసారి మనం వాటిని చూసి తెలుసుకుందాం. ఇవన్నీ కూడా సామాన్య శాస్త్రంలో ఉన్నటువంటి మానవ శరీర భాగాల యొక్క 3D నమూనాలు. సో ప్రతిదీ కూడా ఏ విధంగా నిర్మాణం ఉంటుందో అంతర భాగాలు కూడా మనము వీటి ద్వారా చక్కగా వారికి వివరించవచ్చు. సో గుండె యొక్క అంతర్భాగాలు 4 గదులు ఉంటాయనేది ఈ విధంగా తీసి చూపించవచ్చు మనకి. ఇది చెవి యొక్క అంతర నిర్మాణము, కన్ను యొక్క అంతర నిర్మాణము, అదేవిధంగా మన యొక్క జీర్ణ వ్యవస్థ భాగాలు ఏ విధంగా ఉన్నాయని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సెవెంత్ విద్యార్థులకి ప్రయోగ విధానంలో ఇది పిన్ హోల్ కెమెరా ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా అనేది దీన్ని విద్యార్థులే తయారు చేయడం జరిగింది. వారు ప్రదర్శన కూడా చేసినారు. అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, చూడగలరు. ఈ కెలిడోస్కోప్ సంబంధించి 3 లోపల నిర్మాణం ఎలా ఉంటుంది ఇవి చూడడానికి అనేది మనము బయట ఈ విధంగా చూపించినాము. లోపల నిర్మాణం కూడా ఉంటుంది.
ఇది పెరిస్కోపు, అంటే మనం దాక్కొని దూరంగా ఉన్న వాటిని చూడడం కనిపించకుండా చూడడం కోసంకి దీన్ని పెరిస్కోప్ను ఉపయోగిస్తుంటాము. ఇవన్నీ కూడా సైన్స్ పరికరాలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగిస్తూ అయస్కాంతాల రకాల్లో అక్కడ మనం గోడ పైన చార్ట్లో చూసినాము. ఇక్కడ మనకు నేరుగా చూపించడానికి కూడా మనకు రకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఈ విధంగా అయస్కాంతాలను చూపించడానికి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ధృవాలతో పాటుగా ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించాలని చెప్తున్నారు. ప్రింటర్ సహాయంతో విద్యార్థులకి క్వశ్చన్ పేపర్స్ ప్రింట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అందే మెటీరియల్ కూడా మనం పరీక్షలు నిర్వహించడానికి బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా పుస్తకాలు, లైబ్రరీ విద్యార్థులకి అందరికీ ఉండేటట్టుగా లైబ్రరీ కార్నర్ కూడా మన పాఠశాలలో అందుబాటులో. పాఠ్య పుస్తకాలు ఉన్న పరిజ్ఞానమే కాకుండా బయటి ప్రపంచం కూడా తెలవడం కోసానికి అదనంగా వాళ్ళకి పుస్తకాలు బొమ్మల రూపంలో చిన్న చిన్నగా మనం ఏ విధంగా భోజనం మనకు తయారు చేస్తారనేది, ఎట్ల విధంగా పంటలు పండుతాయి అనేది ఇట్లా బుక్లో బొమ్మల రూపంలో చాలా సులభంగా అర్థమయ్యేటట్టుగా ఉన్నటువంటి పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా విద్యార్థులు ప్రతిరోజు చదువుతూ ఉంటారు. పాఠశాలలో ఉన్నటువంటి వసతులు, తరగతి గదిలో బోధన వాతావరణం అన్నీ చూసినారు. సో ఈ అందరము మేము రాజశ్రీ గార్లపాడు పాఠశాలలో పనిచేసినట్టు ఉపాధ్యాయ బృందము అందరూ కూడా అనుభవజ్ఞులు. ఇప్పటి వరకు మీరు ప్రాథమికోన్నత పాఠశాల రాజశ్రీ గార్లపాడులో ఉన్నటువంటి సదుపాయాలను, వసతులను చూశారు. వీటితో పాటు అదనంగా మన ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత యూనిఫామ్లు, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనము, ప్రతిరోజు ఒకరోజు గుడ్డు లేదా రాగి జావా అందించడం జరుగుతుంది. వీటి ద్వారా విద్యార్థులు శారీరకంగా, అదేవిధంగా పాఠశాల వాతావరణంలో మానసికంగా అన్ని విధాలుగా అభ్యున్నతి పొందుతారు, వృద్ధి చెందుతారు. కాబట్టి అందరికీ, గ్రామస్తులకి, విద్యార్థుల తల్లిదండ్రులకు మేము చేసే మనవి ఏమనగా, ప్రైవేట్ పాఠశాలకు పంపించి విద్యార్థులను శారీరకంగా వారికి ప్రయాణం చేయడము మరియు మానసికంగా కూడా లేకుండా చిన్న పిల్లల్ని పంపించకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉండే వస్తువులను వినియోగించుకొని మన బడి, మన ప్రభుత్వ బడి, మన అందరి బడిగా భావించి పాఠశాల విద్యార్థులను చేర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఏ విధంగా అయితే ప్రభుత్వ వస్తువులను మనం వినియోగించుకుంటున్నామో అదేవిధంగా పాఠశాలలను కూడా వినియోగించుకోవాలని పాఠశాల తరపున, ఉపాధ్యాయ బృందం తరపున అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీ ఇంట్లో ఉన్న విద్యార్థుల పిల్లలే కాకుండా చుట్టుపక్కల వాళ్ళని కూడా ప్రోత్సహించి పాఠశాల అభివృద్ధి కోసం సహకరించగలరని పాఠశాల తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదాలు. బడి సంచి జపకేసి